అని చెప్పాడు. మంచిని చెడుగాను, చెడును మంచిగాను మార్చేటువంటి వాళ్ళకి శ్రమ తప్పదు. అటువంటి వాళ్ళు చాలా శ్రమలో పడతారు అనే వాస్తవాన్ని అక్కడ చెప్పుకొచ్చాడు. ప్రియులారా, ఆలోచించేది కనుక లోకమంతటినీ తలకిందులు చేసేటువంటి పనులు, సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగా, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా చూపిస్తాడు సమాజానికి. కనుక వాడి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల్లో అనేక మందిని మోసగింతాడు, పక్కదో పట్టిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు అంతటి వాడిని పక్కదో పట్టించిన పరిస్థితి మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21 అధ్యాయము 1 నుంచి మీరు చూస్తే, సాతాను ఇశ్రాయేలు ప్రజల సంఖ్యని ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా వారిని లెక్క పెట్టడానికి